అని అనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. అది తప్పు అంటున్నా నేను. జవాబుదారీతనం ఉంది ఆ రోజున. ఇలాగ అన్న ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చారు. ఎవరో ఒక మంత్రో లేకపోతే సజ్జలో ఎవరో ఒకరితో వివరణ ఇప్పించారు, లేకపోతే ప్రెస్ నోట్లను రిలీజ్ చేయించారు కన్సర్న్ ఆఫీసర్స్తో. కానీ దాన్ని ఫోకస్ చేయలే. తిట్టేదా అంటే ఇక్కడ మీడియా, సోషల్ మీడియా లేకపోతే, పేపర్లు టీవీలు మన చేతుల్లో లేకపోతే వాటితో అంటే పాజిటివ్ తేవడం కష్టం, వాటితో నెగిటివ్ సృష్టించడం సులభం. ఇప్పుడు దేవుడని చూపించండి, సాధ్యం కాదు. వాడు వెధవని చూపించండి, సులభం మీకు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది, జరిగింది జగన్కి. తన చేతిలో పత్రిక ఒక సాక్షి ఛానల్ తప్పించి ఏం లేదు. తనకు వ్యతిరేకంగా 60 మంది సాలిడ్గా ఉన్నారు. దాని ఇంపాక్టే కనిపించింది. ప్రతీకార రాజకీయం అనేది టీడీపీ అధికారంలోకి రాగానే మొదలు పెట్టేసింది అనేది కొన్ని సంఘటనలు. ఇక్కడ పల్నాడులో జరిగిన దాడులు కానీ, లేదంటే మొన్న జరిగిన హత్య కానీ, ఇవన్నీ దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ గేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా మొదలు పెట్టారా? దాన్ని ఆసరాగా చేసుకొని సభకు దుమ్మా కొట్టడం కానీ, దాని మీదే వెళ్ళి ఢిల్లీలో కూర్చోవడం కానీ, దాన్నే అడ్డు పెట్టుకొని జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు తన వెనక్కి వేసుకొని బీజేపీకి ఒక థ్రెట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ జగన్ చేస్తున్న ఒక రాజకీయ ఒక్కోణాలని ఎందుకు అనుకోకూడదు? జగన్ అనేటువంటి వ్యక్తి దగ్గర తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే ప్రమాదకరం. అహంకారి అన్నటువంటి ముద్ర వాళ్ళు వేస్తున్నారు, దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు.